భాగవతము వసుదేవుని వంశ పరీక్షిత్ మహారాజుతో చెప్తూ ఉన్నాడు సుఖమహర్షి. దీనశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంట మింటిపై నానక దొందుబుల్ మొరసినచ్యుతుడి తనికి తనూజుడై మానుగ బుట్టునంచు గరిమంబున దేవతలుబ్బ రాజపంచానన తన్నిమిత్తమున నానకదొందివి అయ్యేవాడిలన్. రాజసింహుడా, ఓ పరీక్షిత్ మహారాజా, మహానుభావుడు వసుదేవుడు పుట్టినప్పుడు విష్ణుమూర్తి ఇతనికే జన్మిస్తాడు అంటూ ఉత్సాహంతో దేవతలంతా పొంగిపోయి ఆకాశంలో దేవదుందుభులు మోగించారు. ఆ కారణం చేత నానకదుందుభి అని అతను లోకములో ప్రసిద్ధి పొందాడు అని ఈ పద్య భావము. తన చెలికాడగు కుంతికి తనయులు లేకున్న జూతి తన తనయ పృదందనయగని మనసూరుడు తనయందలి మైత్రి నిత్య ధరణీనాదా. రాజా తన స్నేహితుడైన కుంతిభోజునికి పిల్లలు లేకపోవుట చూసి సూర్యుడు తన పుత్రిక పృథను దత్తత కూతురుగా పెంచుకొమ్ము అని అతని ఎడలి స్నేహభావం కొలది ఇచ్చాడు అని ఈ పద్య భావం. ఆ యువతి కుంతిభోజుని ఇంటిలో పెరుగుతుండగా ఒకనాడు దూర్వాస మహర్షి వచ్చాడు. ఆ మహానుభావునికి కొంతకాలం సేవలు చేసి పిల్లల కోసం దేవతలను పిలిచిడి విద్యను పొందింది. ఆ విద్య యొక్క శక్తిని తెలుసుకొనుటకు ఒక దినమున ఒంటరిగా సూర్యుని పిలువగా ఆ దేవదేవుడు రాగా కనుగొని అబ్బురపడి ఈ విధంగా అన్నది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.